హలో, బాగున్నారండి? మనకి ప్రస్తుతం ఉన్న సమస్య సిలిండర్ సమస్య అండి. మనకి ఇజ్రాయెల్‌కిను, ఇరాన్‌కి యుద్ధం జరుగుతుంది కదండీ! మనం ఈ సమస్యని తగ్గించుకోవాలనుకోండి, గ్యాస్ వాడకం తగ్గించుకోవాలండి. ఈ గ్యాస్ వాడకం తగ్గించుకోవాలనుకుంటే మనము ఇది మనకి వేసవికాలం కూడా వచ్చేసింది కదండీ! ఈ వేసవికాలంలో ఇదివరకు పూర్వం వాళ్ళు పిల్లలందరికీ చద్దన్నం పెట్టేవాళ్ళండి. ఈ చద్దన్నం వండేసి ఆవకాయ కానీ నిమ్మకాయ వేసి కానీ పిల్లలకి పెట్టేయచ్చండి. అలాగే పెద్దవాళ్ళు ఓట్స్ పాలలో వేసుకొని తీసుకోవచ్చు. ఎందుకంటే పెద్దవాళ్ళకి షుగర్లు ఇవన్నీ బీపీలు ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి. ఇంకొకటి ఏమంటే గోరువెచ్చటి అన్నంలోనండి గోరువెచ్చటి పాలు పోసేసి ఒక చెంచా పెరుగు వేసేసాం అనుకోండి, తోడన్నం అండి. ఈ తోడన్నంలో బి విటమిన్ ఉంటుందండి. ఈ తోడన్నం తిన్నా కూడా చాలా మంచిదండి. పొద్దున నచ్చితే పెద్దవాళ్ళు తినచ్చు, చిన్నపిల్లలు తినచ్చు, అందరూ కూడా ఇంట్లో అందరూ తినచ్చండి. ఈ విధంగా మనం కొంచెం గ్యాస్ ఆదా చేసుకోవచ్చు. మనం అలాగేనండి అటుకులు సాయంత్రం ఉందనుకోండి, అటుకులు చల్లటి మజ్జిగ ఫ్రిడ్జ్లో మజ్జిగ తీసుకుని కొంచెం ఉప్పు వేసుకుని అటుకులు వేసామనుకోండి, 5 నిమిషాలు ఉంటే అది పీల్ చేసుకుంటుందండి. కొంచెం కావాలనుకుంటే ఏ ఆవకాయ కానీ మాగాయ కానీ పక్కన పెట్టి నలుచుకు తినచ్చు, లేకపోతే అలాగే తినచ్చు. ఇలా తినటం వల్ల ఎండ టైంలో తింటే చాలా చల్లగా ఉంటుందండి. అలాగేనండి మనకి ఇప్పుడు మామిడి పళ్ళు ఫ్రూట్స్ కూడా బాగా వస్తాయి కదండి. ఫ్రూట్స్ తిన్నా కూడా కడుపు ఇప్పుడు పుచ్చకాయలు బాగా వస్తున్నాయి కదండి. ఈ పుచ్చకాయలు కానీ ఈ పండు కానీ 4 స్నాక్స్ బదులు తిన్నామనుకోండి, మనం గ్యాస్ దగ్గరికి వెళ్ళక్కర్లేదు కదండి. కొంచెం గ్యాస్ ఆదా అవుతుంది. మనం ఇంకొకటి ఏమిటంటే మనం ఇడ్లీ పెట్టుకుంటామండి, గ్యాస్ స్టవ్ మీద ఇడ్లీ పెట్టుకుంటాము. ఇడ్లీ చేసుకోవచ్చు కదండి, ఇడ్లీకి ఎక్కువ గ్యాస్ ఖర్చు అవ్వదు కదా. ఇడ్లీ పెట్టుకున్నాక ఆ నీళ్లు వేడిగా ఉంటాయి కదండి. ఆ నీళ్లు వేడిగా ఉన్నప్పుడే మనం ఇడ్లీ తీసే ముందర ఈ పప్పు అన్నము రెడీ చేసేసాం అనుకోండి, వెంటనే పెట్టేయడం వల్ల గ్యాస్ ఒక 3-4 నిమిషాలు ఆదా అవుతుందండి. ఆ నీళ్ళు వేడిగా ఉంటాయి కదండి, మనం వేడి పెట్టాక విజిల్ తొందరగా వచ్చేస్తుందండి. ఇంకా ఏమంటే ఈ మరమరాలండి, ఇవి మరమరాలు మనం ఏం చేసుకోవాల్సిన పని లేదండి. ఈ మరమరాల్లోనండి మన ఇంట్లో పాత ఆవకాయ ఉంటుంది కదండి. నేను ఇలాగ 4-5 ఇంటికి ఇలా కలుపుకుని మేము తింటూ ఉంటానండి. కొంచెం కరగబెట్టుకున్న నెయ్యి అండి, మొదట కరగబెట్టుకున్న నెయ్యి వేయాలండి. అలాగే కొంచెం ఆవకాయ వేసేసి ఇదిగోండి ఇలా కలిపేసేయాలండి. ఇలా కలిపేసి తిన్నాం అనుకోండి, కారం కారంగా చాలా బాగుంటుందండి. నెయ్యి వాసన వస్తుకుంటూ తింటే ఇదిగోండి ఇలా బాగా కలిపేయాలన్నమాట. ఇలా చేసుకోవచ్చండి. ఏంటి శతకోటి దరిద్రానికి అనంతకోటి ఉపాయాలని పెద్దవాళ్ళు చెప్తారండి. మనకి ఏదో సిలిండరు స్కేర్సిటీ ఉందని మనం బెంబేలు పడిపోయి హడావుడి పడిపోయి టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి. మనం జాగ్రత్తగా వాడుకోవడం, పొదుపుగా వాడుకోవడం మన చేతుల్లో ఉందండి. అలాగేనండి మా అక్క అంటూ ఉంటుందండి, ఉపాయాలు అలా మనం ఆలోచించుకోవాలండి. ఈ ఉపాయం లేని వాళ్ళని ఊళ్ళోంచి తెరవేయాలి అంటూ ఉండేదండి. ఇదండి ఈ సూచనలన్నీ పాటిస్తే. అలాగేనండి ఇంకొకటి, ఇప్పుడు మామిడికాయలు వస్తూ ఉంటాయి కదండి. మామిడికాయలు ఆవబద్దలు మెంతి బద్దలు వేసుకున్నాం అనుకోండి, దానికి నూనె ఖర్చు. మెంతి బద్దలు అనుకోండి పోపు వేయించాలి, ఆవబద్దలు అనుకోండి నూనె ఖర్చు కూడా లేదండి. ఇవన్నీనండి నేను వీడియోలు చేశానండి. మీరు ఆ వీడియోలన్నీ చూసి మీరు గ్యాస్ పొదుపు చేసుకుంటూ ఈ సూచనలన్నీ పాటిస్తూ నా వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి.